శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కింద పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టారు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చేసినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి బగజా తాని ముట్టేమంటున్నాడు, అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మ నువ్వు జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చెప్పి విడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమన్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో నేను ఎంత మాట్లాడినా సరే దానికి ఏదో కౌంటర్లు చేసుకుంటూ సంజయ్ షీల్ చెప్పుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ చూపిస్తే ఎఫ్ఐఆర్ తప్పని అని నేను మాట్లాడుతున్నారు. బట్ ఎప్పుడైతే ఈ అమ్మాయి డ్రగ్స్ నేపథ్యం నేను బయటికి తీసుకొచ్చాను, ఎస్పెషలీ ఒక చిన్న పిల్ల 20 ఏళ్ల పిల్లకి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా ఆ పిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేసావు దానికి ప్రత్యక్ష సాక్షిని నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఫస్ట్ ఎప్పుడైతే అసలు అమ్మాయి పేరు చెప్పాను అప్పటి నుంచి వీళ్ళ టోటల్ మారిపోయింది. అప్పటిదాకా ఏదో కూర్చొని డిబేట్లు చేయడాలు వీటిలో చెప్పుకోవడాలు ఇలాంటి ఉండే, కానీ ఆ రోజు మీరు చెప్పి సిరేసిన ఉదంతం గుర్తుండి ఉంటే జీ న్యూస్లో దాంట్లో కరెక్ట్గా ఎప్పుడైతే ఒక అమ్మాయి ఇట్లా సఫర్ అయిందని చెప్పగానే ఆ అమ్మాయి మొహం మారిపోయింది. వెంటనే ఆ పని చేయాలి, ఎందుకంటే టోటల్ డైవర్ట్ చేయాలి. అసలు దీని గురించి మాట్లాడకూడదు. చెప్పు ఎందుకు విసిరింది, శేఖర్ భాష ఎందుకు అరిచాడు, ఈ మీద డిస్కషన్ ఉండాలి తప్ప ఈ అమ్మాయి మీద డిస్కషన్ రాకూడదు. మారిపోవాలి. ఇంకా ఏమేమి తీసుకొస్తున్నాడు వీడు, ఎలాంటి వివరాలు తీసుకున్నా భయం మొదలైంది వాళ్ళకి. సో అక్కడితో ఆకుండా ఇంకా ఆయన దిలీప్ శంకర్ని తీసుకొచ్చి ఆయనతోటి రకరకాల తిట్లు తిట్టించడం, ఫ్యామిలీ వాళ్ళని, ఇది అన్ని బేసికలీ ఏంటంటే మాటల యుద్ధంగా మారితే పాయింట్లు రావు కదా బయటికి, నిజాలు బేసికలీ జనాలందరూ కూడా అయ్యో వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారా అని దాంట్లో అసలు విషయం గమనించాలని చెప్పి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చేస్తున్నారు. అందుకే నేను చెప్తాను, ఎదురెదురుగా కూర్చొని బట్టలు దించుకోవడం కాదు, నేను ఒకటి తీసుకొచ్చి చూపిస్తాను. లేకపోతే ఒక మనిషి వచ్చారు, సో ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చాను ప్రీతి, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి సంబంధం లేదని కూడా చెప్పుండొచ్చు, కానీ ఆ అమ్మాయి అత్యుత్సాహం పోయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి మాట్లాడిన కాల్ కాన్వర్సేషన్ బయట పెట్టుకుంది. దాంట్లో ఆ కాల్ కాన్వర్సేషన్లో చాలా క్లియర్గా వీళ్ళిద్దరికి మధ్య ఎంత సన్నిహిత సంబంధం ఉందో మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేదానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ అమ్మాయి సో చెప్పుకొచ్చింది, తన బాధ అంతా చెప్పుకొచ్చింది. అది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం, కేసు పెట్టాం, అన్నీ అయినాయి. ఓకే, అలా వాళ్ళే వచ్చి వాళ్ళే అరిచి వాళ్ళే పచ్చిబూతులు తిట్టి ఇంట్లో వాళ్ళని ఇంత వాళ్ళే చెప్పులు ఇసిరేసి వాళ్ళే దాడి చేసి, దాడిలో నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని తోస్తే ఇంకా దాన్ని పట్టుకుని నన్ను కొట్టేశాడు, చంపేశాడు, ఇలా కేసులు పెట్టేసి, ఆడపిల్ల కదా కేసు పెట్టాలి. ఓకే, మగాడు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. నా కంప్లైంట్ ఏమవుతుందో ఎవరికి తెలియదు బేసికలీ, అంటే మగ దగ్గరం అలా ఉంది మన. అంటే అప్పుడు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన పరిస్థితి, మీరు కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టారు. దానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి ఫైల్ చేశారు. అక్కడికి వెళ్ళి నేను మీరు హాస్పిటల్కి రమ్మంటే వచ్చాను, నేను ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, అది ఓకే. ఎలా ఉండబోతుంది ఇప్పుడు శేఖర్, అంటే ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు శేఖర్ భాష? అంటే బెదిరించారు అంటే ఇంకోటి కూడా చెప్తున్నారు, అంటే రాజ్ తరుణ్ ఫ్యామిలీకి కూడా హానికరం, వాళ్ళని భయపెట్టడానికి ముందు శేఖర్ భాష ఏమైనా చేస్తే వాళ్ళు కూడా ఆగిపోతారు అని ఫ్యామిలీకి ఆ హాని ఉందని ఆవిడ చెప్పింది. బట్ నిజానికి వీటన్నిటికీ కారణం ఆ అమ్మాయి డ్రగ్స్ విషయానికి సంబంధించిన అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. అండ్ మరి ఆ అమ్మాయితో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో తెలీదు. సో ఇంకా పర్సనల్గా బూతులు తిట్టడం, పర్సనల్గా అటాక్లు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళు దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేను కనుక పర్సనల్గా చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు పాయింట్ మాట్లాడుతున్నప్పుడు నేను రాజ్ తరుణ్ గురించో లేకపోతే ఆవిడ డ్రగ్స్ భాగవతం గురించి మాట్లాడుతున్నప్పుడు
సరే దాని గురించి ఆవిడ సమాధానం చెప్పొచ్చు, అడగచ్చు. కానీ నీ క్యారెక్టర్ ఏంటో తెలుసా, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ చలనం తప్ప నా మీద ఒక్క కేసు లేదు. ఈవిడ గురించి మాట్లాడిన తర్వాత మొన్న 16వ తేదీన ఫస్ట్ ఎఫ్ఐఆర్ నా మీద నమోదైంది. ఎవరో అమ్మాయి వచ్చి తీసుకొచ్చి పెట్టించారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఇది చూడండి వీడు ఇట్లా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వీడు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి పెట్టాడు కదా, ఎఫ్ఐఆర్ అంటే శేఖర్ ఆయన చెప్తున్నారు, ఎవరైతే దిలీప్ శంకర ఆయన ఉన్నాడు అంటే మిమ్మల్ని లైవ్లోనే అటాక్ చేసిన పరిస్థితి, బండ బూతులతో కూడా అటాక్ చేసిన పరిస్థితి, అంటే ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నా. ఆయన చెప్పే లాజిక్ ఏంటి, ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నువ్వు నిజాలు నిర్ధారించేస్తావా, ఎఫ్ఐఆర్లో ఏదైనా ఉండొచ్చు, ఎఫ్ఐఆర్ జడ్జిమెంట్ కాపీ కాదు కదా అని చెప్పి అంటున్నాడు. సో కాబట్టి నీ ఎఫ్ఐఆర్ నేను పట్టుకొచ్చాను, నా ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టించారు, లావణ్యతో గురించి నేను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇలా ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టించి ఈ 16వ తేదీ కావాలంటే, అంతకుముందు ఎప్పుడూ లేదు. ఓకే. సో ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి, ఆ కంప్లైంట్ పట్టుకొచ్చి చూడండి వీడు ఇట్లా అంటే ఎవడైనా నా గురించి ఏదైనా రాయొచ్చు. అంటే మగాడు రాయకపోవచ్చు, ఆడపిల్ల రాస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఏ ఆడపిల్ల వచ్చి ఎవరైనా సరే ఇగో అని చెప్తే తీసేసుకుంటారు ఎఫ్ఐఆర్. సో ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి, కానీ నేను తీసుకొచ్చింది ఎఫ్ఐఆర్ కాదు సార్. ఓకే. ఇప్పుడు నేను ఒప్పుకొని నేను ఏదైనా ఎవరి మీద కంప్లైంట్ రాసి ఇచ్చాను పోలీస్ స్టేషన్లో, దానికి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే నేను సంతకం పెట్టిందని నేను కట్టుబడి ఉంటాను. ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ద మ్యాటర్. లావణ్య ఒప్పుకొని సంతకం చేసిన కంప్లైంట్ అది వ్యాలిడ్ కదా అంటున్నాను నేను. జనాల్ని చాలా తెలివిగా బఫూన్లు చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. నిజానికి మీడియా మొత్తం అడిగేది నాకు ఆ ప్రీతితో మాట్లాడించాలి, లేకపోతే ఆ ఉదయ్తో మాట్లాడించమని అడుగుతున్నారు. నాకు ఊళ్ళ మెసేజ్లు వస్తున్నాయి, చాలామంది అందరూ కూడా అడుగుతున్నారు. పాపం మీడియా జెన్యున్గా నమ్మింది వాళ్ళ విషయం ఉందని. ఇప్పుడు ఈ అమ్మాయి ఆడకూతురు నాకు ఎలా అన్యాయం జరిగిందో వచ్చిందో, ఆ అమ్మాయి ఒక ఆడకూతురు కదా, ఇంతకీ ఆ అమ్మాయి 32 ఏళ్ళు, కానీ ఈ అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదా, 21 ఏళ్ళు, ఇంకా ఇంత భవిష్యత్తు ఉంది. సో ఆ అమ్మాయి వచ్చిన తర్వాత జనాలు సహాయం చేద్దామని అనుకోవాలి, కానీ మన మీడియా కొంచెం అత్యుత్సాహంతో ఆ అమ్మాయి ఫోటోలు ప్రచురించడం ఇవన్నీ చూడడంతో ఆ అమ్మాయి దాక్కుంది, బయటికి రావడానికి ఇష్టపడట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, బయటకు వస్తే కొడతాం, మాట్లాడితే కొడతాం, బూతులు తిడతాం అని చెప్పి ఇరవాడు. లిటరల్లీ నేను ఫ్యాక్ట్స్ బయటికి తీసుకొస్తుంటే నా పరిస్థితి ఇది. అంటే నేను పోరాడుతున్నా, నాకే ఇలా జరిగితే ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బయటకు వస్తారు? మీడియా అడుగుతుంది మాట్లాడమని, నా పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళు బయటికి రాగలరు. వాళ్ళకి కావాల్సింది అదే సాధించాలని చెప్పి. కానీ దీంతోటో నేను ఆగేవాడిని కాదు. ఖచ్చితంగా నేను వాళ్ళ నిజాలన్నీ కూడా ఎండగడతాను. ఖచ్చితంగా అన్ని ఫ్యాక్ట్స్, నేను ఊరికే కూర్చొని సులుపెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నేను అవన్నీ బయటకు తీసుకొస్తాను. దాని మీద మీరు కావాలంటే మీ ఒపీనియన్ మీరు చెప్పుకోండి, వాళ్ళని సంజయ్ అడగండి. కానీ లిటరల్లీ బూతులు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి ఒక్కటే మాట వేడుకుంటున్నాను. అంటే నన్ను తిట్టించడం వల్ల, లేకపోతే మా ఫ్యామిలీని తిట్టించడం వల్ల మీరు వ్యూస్ పెంచుకుంటున్నారు అనుకుంటే, దానివల్ల మీకు ఏదైనా డబ్బులు సంపాదించుకున్నారు అంటే అది కొంచెం నీచంగానే అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు తిట్టచ్చు, వాళ్ళ సంస్కారం అది, కానీ మీరు చూపిస్తున్నారే మీ సంస్కారం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు చూపిస్తున్నారు, వాళ్ళు తిట్టేసిన తర్వాత కూడా వాళ్ళు తిట్టేశారు కదా, మీరు ఎడిట్ చేయొచ్చు కదా, బీపే చేయొచ్చు కదా, వేయరు కదా, ఎందుకంటే మీకు ఇది కావాలి. ఓకే శేఖర్, మనం చూస్తే మీరు అక్కడికి వెళ్ళారు, దాడి చేశారు. అంటే ఒక ఛానల్లో జరిగిన లైవ్ దాంట్లో కూడా లైవ్ డిబేట్లోనే మీరు ఆ రోజు జరిగిన ప్రతి డిబేట్లో కూడా వీళ్ళు రావడం, అరవడం, బూతులు తిట్టడం, డైవర్ట్ వెళ్ళిపోయేట్ చేయడం. సరే, కానీ ఇప్పుడు ఈ వాళ్ళ ఆర్టీవీ అంటే వాళ్ళకి వాళ్ళ మూజాను మోసే ఛానల్ ఏవో ఉన్నాయి, సరే వాళ్ళు చేసుకుంటారు. బేసికలీ ఆయన అంత నీచమైన మాట మాట్లాడాడు దిలీప్ శంకర్ అని. ఆయన వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటి, నిజానికి కుసంస్కారి దిలీప్ శంకర్ అలా మాట్లాడాడు అని చెప్పి పెట్టుండాల్సింది కదా. అందుకు కదా నేను లేచెడిపోయింది. అలా కాకుండా శేఖర్ భాష జంప్, అది శేఖర్ రెండోసారి జంప్. అదే అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో మనకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది. మోయండి, ఇప్పుడు మీ ఇంట్రెస్ట్లు మీవి, కానీ అలానే మీరు ఎంత చేసినా, ఎన్ని టైటిల్స్ పెట్టినా, మీరు ఒకసారి కింద కామెంట్స్ చూడండి. వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కూడా అక్కడ జనాలకి క్లియర్ కట్గా నిజం అర్థమైపోతుంది.